హాయ్ ఫ్రెండ్స్, ఒక 10 డేస్ వీడియోలకు బ్రేక్ ఇచ్చిన. జ్వరం రావడం వల్ల వీడియోలు చేయలేకపోయినా. సో అందరికీ సారీ అండి. ఈరోజు వచ్చినటువంటి న్యూస్, మద్యం పెరిగిపోతుంది. మరి మద్యం అంతకంతకు మించిపోయి మరి అత్యధికంగా మద్యం వినియోగం అవుతున్నటువంటి రాష్ట్రాలలో మన తెలంగాణ మొదటి రాష్ట్రంగా, రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నమోదు కావడం జరుగుతుంది. ఇవాళ వచ్చినటువంటి పేపర్లో మనం చూసినాం. మరి మద్యం అనేది గుడి బడి అని తేడా లేకుండా అన్నిటి దగ్గర మద్యం దుకాణాలు పెరిగిపోవడం జరుగుతుంది. మరి గుడి బడి దగ్గర మద్యం దుకాణాలు ఉండకుండా చూసే బాధ్యత కూడా మన అందరిది. కాబట్టి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంది. అందులో దాదాపు 17 కోట్ల మంది ఆల్కహాల్కు బానిస అవుతున్నారు. దాదాపు 6 కోట్ల మంది తాగుడుకు బానిస అవుతున్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి బాధ్యత, బడి దగ్గర గుడి దగ్గర మద్యం దుకాణాలు ఉండకుండా చర్యలు చూసుకోవాలి అందరికీ. ఎందుకంటే ఈరోజు మద్యం తాగడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా మద్యం వల్ల మనం దాదాపు ప్రపంచవ్యాప్తంగా 20% మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. 18% మంది హింసాత్మక ఘటనలు, 27% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లా రకరకాలుగా మనం దాదాపు ఒక 30-35% మనం ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మనలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతిని మనం మనంతలా మనమే ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మనంతలా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరో గవర్నమెంట్ తీసుకొచ్చిన డీఅడిక్షన్ సెంటర్లు కానీ, కౌన్సిలింగ్ సెంటర్లు కానీ, ఇతర రకరకాల అవగాహన సెంటర్లు తీసుకురావడం జరుగుతుంది. ఇలా అవగాహన సెంటర్లు తీసుకొచ్చినా మనలో ఉన్నటువంటి మార్పు రానంతసేపు ఎన్ని సెంటర్లు వచ్చినా మనలో మార్పు రాదు. కాబట్టి ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలంటే భయం క్రియేట్ కావాలి. భయం క్రియేట్ ఎలా అవుతుందంటే, మనం ఒకసారి ఆరోగ్యం పాడైనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఈ మందు తాగడం వల్ల, ఈ ఆల్కహాల్ తాగడం వల్ల నువ్వు అతి తక్కువ రోజులనే చనిపోయే ప్రమాదం ఉంది, చనిపోతావని కూడా వైద్యులు సూచించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 or 2 మంత్లో ఒక 2 నెలలు ఈ మద్యం తాగవద్దు, దీనికి దూరంగా ఉండాలని చెప్తారు. కానీ పూర్తిగా మద్యం బంద్ చేయాలి. ప్రతి మనిషిలో భయం అనేది క్రియేట్ కావాలి. మనిషిలో భయం అనేది క్రియేట్ అయిందనుకో, ఆటోమేటిక్గా బంద్ చేయడానికి, దానికి దూరంగా ఉండడానికి అలవాటు పడతాడు. మనిషిలో భయం అనేది రావాలి. ఎవరికైనా భయం అనేది వస్తే బంద్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఒక 10 రోజుల్లో చనిపోతామని తెలిసి కూడా తాగం కదా. కావున మనలో భయం అనేది క్రియేట్ కావాలి. భయం క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ దూరం అవుతాం. కాబట్టి మనలో ఎవరికైనా చావు అంటే ఫస్ట్ భయం అవుతుంది. 10 రోజుల్లో చనిపోతామా అనే భయం అనేది మనలో క్రియేట్ అయినప్పుడే ఖచ్చితంగా అన్నిటికీ దూరం అవుతాం. ఆ భయం అనేది క్రియేట్ కావాలి. ఆ భయం అనేది క్రియేట్ అయితే మనలో మార్పు వస్తుంది. తద్వారా మనం అన్నిటికీ దూరంగా ఉంటాం. దానివల్ల మనము, మన పిల్లలు, మన భార్య అందరం కూడా సంతోషంగా ఉంటాం.
మనం సంతోషంగా వండుకుంటూ బయటి వారికి కూడా అవగాహన నేర్పుతాం. బయటి వారికి కూడా అవగాహన కల్పిస్తాం. కాబట్టి మనలో మార్పు రావాలి. మన తల్లిదండ్రులు మార్పు రావాలి. వాళ్ళు కూడా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. వాళ్ళు ఆల్కహాల్ తాగడం వల్ల, మద్యం సేవించడం వల్ల వాళ్ళు ఓహ్, తాగుడుకు బానిస కావడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా దానికే అలవాటు పడడం ఇలా దేశంలో ఒక 25% దానికే కారణమవుతుర్రు. ఇలా తల్లిదండ్రులు ఆ అలవాటు వల్ల వాళ్ళ పిల్లలు కూడా అదే అలవాటు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మంచి మంచి అలవాటు తల్లిదండ్రులు మార్పు వస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఫస్ట్ తల్లిదండ్రులు మార్పు తండ్రిలో మార్పు రావాలి. మన తండ్రి తాగకపోతే మన పిల్లలు కూడా తాగడానికి దూరంగా ఉంటారు. ఇది 100%. కాబట్టి తండ్రిలో మార్పు రావాలి. తండ్రి తాగకపోతే వాళ్ళ పిల్లలు కూడా తాగకపోవడానికి కారణం కావచ్చు. మనిషిలో భయం అనేది క్రియేట్ కావాలి. మనం తాగితే చనిపోతామనే భయం అనేది క్రియేట్ కావాలి. అలా భయం క్రియేట్ అయినప్పుడు మనం అన్నిటికీ బానిసగాము. ఆ తాగుడుకు దూరంగా ఉంటాం. ఆల్కహాల్‌కు దూరంగా ఉండి మనము ఆల్కహాల్ అని కాదు ఏ ఒక్కటి కూడా మనకు తాగడానికి దూరంగా ఉంటాం. కాబట్టి ఈరోజు గుడి, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులు ఆఫ్టర్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ కూడా చాలాలో కూడా ఇది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. చాలా ఘోరంగా మొన్న జరిగినటువంటి జనవరిలో వచ్చినటువంటి హైదరాబాద్ చికిత్సాలయానికి వచ్చినటువంటి కేసులు 700 కేసులు వచ్చినాయంటే దాదాపు ఇది మరి ఎంత తీవ్రంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మద్యం అనేది అతి ప్రమాదకరమైంది. ఒకసారి దానికి బానిస అయితే మన లైఫ్ స్పాయిల్ అయినట్టే. దానికోసం అది లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా మన మా మా ఏరియాలోనే ఉన్నారు. మా విలేజ్ టైప్‌లోనే ఉన్నారు. అది లేకుండా బతకలేమనే స్థితికి కూడా వెళ్ళిపోతారు. ఒక్కరోజు అది తాగకపోతే మేము బతకలేమనే సిచ్యువేషన్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్‌కి వెళ్ళిపోకుండా, అట్లాంటి దానికి అలవాటు పడకుండా మీరు తాగితే భయం అనేది చనిపోతామనే భయం క్రియేట్ కావాలి ఫస్ట్. ఆ భయం అనేది క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత మనం అన్నిటికీ పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ డీ అడిక్షన్ సెంటర్లు కానీ, కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చినాయి కానీ, ఎన్ని వచ్చినాయి కానీ ఫస్ట్‌లో మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినంత ఎవరో మార్పు తెప్పియడం వేరు, మనలో మార్పు వచ్చింది వేరు. కాబట్టి నా ఛానల్లో ఉన్నటువంటి వారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని అందరికీ షేర్ చేస్తూ, నా వీడియో అందరికీ షేర్ అయ్యే విధంగా మీ సపోర్టు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా నా వీడియో అందరికీ కూడా పంపించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈయన తాగుడు విపరీతంగా వెళ్ళిపోయిందండి. చాలా ఘోరంగా తాగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హింసాత్మక ఘటనలు, హెల్త్ ఖరాబ్ కావడం. కాబట్టి చాలామంది ఈ మద్యానికి అలవాటు పడినటువంటి తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఈ మద్యం విక్రయం అవుతున్నటువంటి వినియోగం అవుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మరి ఏ విషయంలో కూడా మొదటి స్థానంలో లేదు. కాబట్టి దీనివల్ల మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఏ విషయంలో మొదటి స్థానం ఉండాలి, ఈరోజు అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉండాలి, తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, పేదరికం తగ్గాలి.
జనాభా తగ్గాలి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది. కానీ జనాభా తగ్గట్టు ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగం పెరిగిపోతుంది. అక్షరాస్యత తగ్గిపోతుంది. మూలధనం లేదు. సాంకేతిక లోపం పడిపోతుంది. వ్యవస్థలో లోపాలు, పేదరికం, ఇట్లాంటి రకరకాల ఆర్థిక అసమానతలు, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు, ఈ వీటిని కుటుంబ సమస్యలు, ఇవన్నిటికీ గురై ఒత్తిడికి లోనై చాలామంది మద్యానికి అలవాటు పడి ఈ మద్యం అనేది ఈ కుటుంబాన్ని తలకిందులు చేస్తుంది. చాలా మోస్ట్ డేంజరస్. మద్యానికి ఒక్కసారి బానిస అయితే ఇంకా లైఫ్, ఆ కుటుంబం అనేది స్పాయిల్ అయినట్లే. ఈ మద్యానికి చాలా దూరంగా ఉండాలి. ఇది మన దరిదాపులో కూడా రాకుండా చూసుకోవాలి. ఇది ఒకవేళ అలవాటు అయినా కానీ ఇది తాగితే మనలో మార్పు అనేది రావాలి. ఇది తాగితే మనం చనిపోతాం. మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన పిల్లలు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. మన భార్య కూడా పిల్లలను సాదే ఆర్థిక భారంతో ఉంటుంది. పిల్లల కోసమైనా మనం దానికి దూరంగా ఉండి మనం చనిపోతే వాళ్ళు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి అది తాగితే మనం చనిపోతాము. కాబట్టి దానికి దూరంగా ఉండాలనే ఒక భయం అనేది క్రియేట్ కావాలి. ఈరోజు సమాజం ఎటు పోతుంది అనేది గుర్తు తెచ్చుకోవాలి. మనం అందరం చదువుకున్న విద్యార్థులం. మనలో మార్పు రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.